పార్టీ పక్షాన కాంగ్రెస్ మొండి వైఖరి చేస్తున్నటువంటి మొండి వైఖరి వల్ల ఇలా రైతులు అల్లాడిపోతున్నారు. ఈ అల్లాడిపోతున్న కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది, రైతులను ఆదుకోవడంలో విఫలమైంది. రైతు బంధు ఇవ్వకుండా, రైతును గిట్టుబాటు ధర ఇవ్వకుండా మిర్చి రైతు ఆత్మహత్యలు ఇవాళ రోజు రోజుకు పెరుగుతున్నాయి. రైతులు పంట ఎండిపోతున్నాయి, రైతులు నీళ్ళు వస్తాయని రైతులు కినాలు పొన్న 9,950 ఎకరాలు, దాదాపు 1000 ఎకరం దాదాపు ఉన్నారు రైతులు. ఆ రైతులు కెనాల్ నీళ్ళు వస్తాయి, మేము పంటలు పండించుకుంటాము. కేసీఆర్ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు గంట వెంకటరమణ ఆధ్వర్యంలో చెక్ డ్యాములు కట్టించి ప్రతి గ్రామానికి మండలానికి ప్రతి చెరువు నిండుకుండల ఎండాకాలం మే కాలంలో కూడా నీళ్లు తొంగిచ్చిన ఘనత మన గంట వెంకటరమణ గారు. అలాంటి రోజులు ఇలా మళ్ళా వస్తాయనుకొని రైతులు కలలు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ను ఇలా ఏదో ఒకసారి చూద్దామని మార్పు అని చెప్పి ఓట్లేసి ఇలా రేవంత్ రెడ్డి ఎన్నో అబద్ధాలు చెప్పి రైతులను వెన్నుపోటు పడిచి ఇలా అది ఇస్తాము ఇది ఇస్తాము అని అవాక్కులుగా పలికి ఇలా రైతులను మోసం చేసి ఇలా రైతులను అల్లాడిస్తున్నాడు. రైతులు ఎందరో ఆత్మహత్యలు చేస్తుంటే ఇలా రేవంత్ రెడ్డి గారికి ఇలా పంటలు ఎండిపోతున్నాయి, అగుపడతలేవా? ఇలా కళ్ళు లేవా రేవంత్ రెడ్డి గారికి? కాంగ్రెస్ గవర్నమెంట్ కళ్ళు లేవా? ఇక్కడ చూస్తున్నారు. ఇలా రైతులు ఎన్నో ఆత్మహత్యలు చేస్తుంటే కూడా మీరు మాట్లాడడం లేదు. మిర్చి రైతులు మార్కెట్లో కూడా ఇలా ఎన్నో ఏడ్చుకుంటే గొడవ వేస్తా అంటే మందు డబ్బాలు పట్టుకొని పోయి కూడా మాకు గిట్టుబాటు తరలిస్తుంటలేదని రైతులు అల్లాడుతున్నా కూడా మీకు కాంగ్రెస్కు కళ్ళు లేవా అని ఇలా మేము బీఆర్డీ పార్టీ పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఇలా కెనాల్ నీళ్ళు ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు ఇస్తారని చెప్పి ఎందరో ఆశలు రైతులు పంటలు వేసుకున్నారు. ఇలా పంటలు మొత్తము మిర్చి కానీ వరి కానీ మక్కలు కానీ యాసంగికి దాదాపు నీళ్ళు ఎప్పుడు ఇవ్వాలి? రైతు పట్ల నీకు ప్రేమ ఉంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అడుగుతున్నాం ఇవాళ, నీకు రైతు పట్ల కపట ప్రేమ, రైతు పట్ల ప్రేమ ఉంటే నువ్వు డిసెంబర్ 1కే నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు ఇస్తే రైతులు వరలు వేసుకుంటారు, నాటు వేసుకుంటారు, మక్కలు వేసుకుంటారు, పంటలు పండించుకొని బతకగలుగుతారు. ఆ రైతును వెన్నుపోటు పొడితే కనీసం రైతు భరోసా ఇవ్వట్లేదు, రైతు బోనస్ ఇవ్వట్లేదు, రైతు బీమా లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.